నమస్తే. రిబ్బన్ మురుకు చేసేద్దామా? ఒక గ్లాస్ పుట్నాల పప్పుని పౌడర్ చేసి రెడీగా ఉంచుకోండి. 2 కేజీల బియ్యం పిండిలో ఆయిల్‌ని గాని, ఘీని గాని వేడి చేసి కలపండి. తర్వాత ఒక గ్లాస్ శనగపిండిని, అలాగే పుట్నాల పప్పు పౌడర్‌ని, తగినంత వాము, నువ్వులు తీసుకొని వేసేయండి. తర్వాత మీ కారంకి తగినంతగా కారం, ఉప్పు వేసేయండి. ఈ పిండినంతా చక్కగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలపాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మృదువుగా కలపండి. మృదువుగా కలిపిన తర్వాత చక్రాల ప్రెషర్లో రిబ్బన్లలా వచ్చే ప్లేట్ని రెడీగా ఉంచుకొని దాంట్లో పిండిని పెట్టి వేడిగా ఉండే ఆయిల్లో డైరెక్ట్గా ప్రెస్ చేసుకుంటే రిబ్బన్ మురుకులు రెడీ అయిపోతాయి. వీటిని చక్కగా కాల్చుకుంటే రిబ్బన్ మురుకులు రెడీ.